యేసు ప్రభు ఒకరోజు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని భూమి మీద ఉన్న ప్రతి మనిషితో పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు మనుషుల్ని ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు అంటే, మనుషుల పాపము, దోషము ఇదంతా పోవడానికి ప్రాయశ్చిత్త బలిగా ఆయన అర్పింపబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో యేసు ప్రభు రక్తం ద్వారా ప్రతి ఒక్క మనిషి నీతిమంతులుగా తీర్చబడతాడు, ప్రతి ఒక్క మనిషి నీతిమంతులుగా తీర్చబడతాడు అన్నట్లుగా వాక్య భాగంలో రాయబడింది. అప్పుడు మనిషి దోషములని పోయినప్పుడు ఆ మనిషి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, ప్రయాసం తగ్గిపోతుంది, భారం తగ్గిపోతుంది, బరువు తగ్గిపోతుంది, విశ్రాంతి దొరుకుతుంది. జనులకు ఈ విషయము అర్థం కాక వారు ఎన్నో వివాదాలు పెట్టుకుంటా ఉన్నారు, దేవునితో కూడా పేచీ పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. దేవుని చిత్తం జరిగించిన ప్రతి మనిషి కూడా దేవునికి శత్రువే. ఈ లోకంతో నివాసం చేసే ప్రతి మనిషి కూడా దేవునితో వైరం పెట్టుకుంటున్నట్లుగా యాకోబు పత్రికలో రాయబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, మనిషి ప్రయాస తగ్గాలన్నా, మనిషికి నెమ్మది సమాధానం కలగాలన్నా పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే ఆ మనిషిలో ఉన్న చీకటి పారిపోతుంది. ఎందుకంటే దేవునిలో నుంచి కాంతి కిరణాలు బయలుదేరి ఆ చీకటిని పారదోలుతాయి.